నీ నామామృతము ఎంత మధురము చెప్పలేనురా కృష్ణ. నీ నామామృతము ఎంత మధురము చెప్పలేనురా కృష్ణ. అమృతము ఎంత మధురము నే చెప్పలేనురా కృష్ణ. కృష్ణ నీ పేరెంతో మధురమురా. నీ నామ భజనలో ఎంతటి సుఖమో చెప్పలేనురా కృష్ణ. నీ నామ భజనలో ఎంతటి సుఖమో చెప్పలేనురా కృష్ణ. ఎంతటి సుఖమో చెప్పలేనురా కృష్ణ. నే చెప్పలేనురా కృష్ణ. కృష్ణ నీ పేరెంతో మధురమురా. నందలాల కృష్ణ గోపాల కృష్ణ బృందావన కృష్ణ. ఏమి చిత్రమో ఏమి చిత్రమో ఎంత జుర్రిన తీరదేవిరా తృష్ణ. చిత్రమో ఎంత జుర్రిన తీరదేవిరా తృష్ణ. ఏమి చిత్రమో ఎంత జుర్రిన తీరదేవిరా తృష్ణ. తీరదేవిరా కృష్ణ. తీరదేవిరా కృష్ణ. కృష్ణ నీ పేరెంతో మధురమురా. నాడు ఒంటరిని నేడు ఒంటరిని రేపు ఒంటరిని కృష్ణ. నాడు ఒంటరిని నేడు ఒంటరిని రేపు ఒంటరిని కృష్ణ. నాకెవరు లేరురా కృష్ణ. కృష్ణ నీ పేరెంతో మధురమురా. గోపాల కృష్ణ నందలాల కృష్ణ బృందావన కృష్ణ. ఎల్ల వేళల నామ భజనమే వేడని జంటర కృష్ణ. ఎల్ల వేళల నామ భజనమే వేడని జంటర కృష్ణ. వేడని జంటర కృష్ణ. కృష్ణ నీ పేరెంతో మధురమురా.
గోపాల కృష్ణ నందలాల కృష్ణ బృందావన కృష్ణ ఎంతో మధురమురా నీ పేరెంతో మధురమురా. ఓం ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. హరి ఓం. భగవద్గీత 2వ అధ్యాయం 15వ శ్లోకం చూడండి. యం కిలో వ్యథయంత్యేతి పురుషం పురుషర్షభా సమదుఃఖ సుఖం ధీరం సుమృతత్వాయ కల్పతే. ఇంతవరకు చూసాం ఆత్మ లక్షణాలని బోధిస్తూ. భౌతిక దృష్టితో చూస్తే మానవులందరూ మాత్రమే కాదు, సర్వ జీవరాశులు పుడుతున్నాయి 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 పుడుతున్నాయి. కానీ ఆత్మ దృష్టితో చూస్తే మరణం అనేది లేదు. అది కాదయ్యా, దేహం మరణిస్తుంది, అంతవరకు కనిపిస్తూ ఉన్న వ్యక్తి మాయమైపోతున్నాడు కదా అని అనేటట్లయితే కనిపించేటువంటిది ఎప్పటికీ ఒకే విధంగా ఎదురుగా కనిపిస్తుందా? బాల్యం వచ్చింది పోయింది, యవ్వనం వచ్చింది అది పోయింది, వృద్ధాప్యం వస్తుంది అది పోతుంది, మళ్ళీ బాల్యం వస్తుంది మళ్ళీ. సో ఏది ఇక్కడ స్థిరంగా నిలబడడం అంటే ఏమీ లేదండి. పోతూనే ఉంది, మారిపోతూనే ఉంది. మరి దేనికోసం బాధపడతాం? ఇదిగో అర్జున, మనిషికి బాధ అనేటువంటిది స్థిరంగా ఎప్పటికీ ఉండదు, వస్తుంది పోతూ ఉంటుంది.
మాత్రాహ స్పర్శాహు శీతోష్ణ సుఖదుఃఖద. ఓ కుంతి కుమారా, ఇక్కడ ద్వంద్వాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో మనిషికి వస్తుంటాయి పోతుంటాయి. దేహానికి శీతం ఉష్ణం, చలి వేడి. చలికాలంలో చలి వస్తుంది, భరించలేమండి అంటారు. సరే, వేసవకాలం వేడి వస్తుంది, మరి అప్పుడేమైనా బాగుందంటాము, అది కూడా భరించలేమండి, పోతుంది అది కూడా. మళ్ళీ చలికాలం వస్తుంది కదా. అదేనా అండి, మానసిక స్థాయిలో సుఖము దుఃఖం. ఇంతకు సుఖం అంటే ఏంటి, దుఃఖం అంటే ఏంటి? ఏదైనా కులబద్ద చూపించగలరా ఇది సుఖం ఇది దుఃఖం అని? నీకు అనుకూలంగా ఉంటే సుఖము అంటున్నావు, అనుకూలంగా లేకపోతే దుఃఖము అంటున్నావు, వ్యతిరేకంగా ఉంటే దుఃఖం. ఈరోజు అనుకూలంగా ఉన్నది రేపు ప్రతికూలం కావచ్చు, రేపు ప్రతికూలంగా ఉన్నది ఆ తర్వాత మొదటి రోజు మళ్ళీ అనుకూలంగా కావచ్చు. ఎప్పటికీ ఒక విధంగా ఇది ఉండాలని వీలేదు. అవి కూడా వస్తున్నాయి పోతూ ఉన్నాయి. తర్వాత బుద్ధికి రకరకాల అనుభవాలు వస్తాయి. ఏదో పని మొదలుపెట్టాం, లాభం కావాలి అనుకున్నాం, వచ్చింది, సంతోషించాం. నెక్స్ట్ ఇయర్ నష్టం వచ్చింది, అప్పుడు బాగా. ఒకసారి ఒకటి వచ్చింది పోయింది, ఇంకోసారి ఒకటి వచ్చింది, ఇది మారుతూనే ఉంటుంది. ఎప్పటికీ ఒక్క విధంగా ఉండడానికి అవకాశం లేదు. అంతేకాదండి, మానము అవమానం. నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా నీకు అనుకూలంగా జరిగితే గౌరవం, ఇతరులు నిన్ను గౌరవిస్తే గౌరవం, లేదా గౌరవించకపోతే అవమానంగా ఫీల్ అవుతారు. అది వస్తుంది, అది ఉంటుంది. వాటిలో ఏ ఒకటి కూడా శాశ్వతంగా ఉంటుంది. గౌరవం వచ్చినా, అవమానం వచ్చినా, లాభం వచ్చినా, నష్టం వచ్చినా, సుఖమైన దుఃఖమైన, విజయం వచ్చినా అపజయం వచ్చినా, ఏది ఎప్పటికీ ఒకటే అలాగే ఉండదు, మారిపోతూ ఉంటుంది. కాలాగమ అపాయన. వాటిని తట్టుకొని నిలబడగలగాలి మనిషి, సుఖవంతుడు కావాలి అని అంటే. వచ్చే ప్రతిదానికి చెల్లించిపోయాడు అని అనుకోండి, జీవితంలో సుఖం ఉండదు, స్థిరత్వం ఉండదు. మనసుని స్థిరపరచుకుంటే జరిగే విషయాలన్నీ కూడా కేవలం అవి ఒక గుర్తులేనండి, ఒక ఇన్సిడెంట్ అండి. అటు వచ్చింది, వెళ్ళిపోయింది. ఏది వాస్తవానికి మనకు సుఖాన్ని ఏదో దుఃఖాన్ని ఇవ్వదు, కానీ మనం దాని మీద పెట్టుకున్నటువంటి సంబంధాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. రెండోది, ఎంగినం ఎదయంతి పురుషం పురుషస్వభ. ఈ సుఖ దుఃఖాలు, మానవమానాలు ఇవన్నీ నువ్వు తట్టుకొని నిలబడగలిగితే ముక్తికి అర్హత వస్తుంది, సుఖపడడానికి అవకాశం ఉంటుంది. సుఖపడడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎదురైన ప్రతి ఒక్కదానికి చెల్లించిపోతే జీవితం అనేది లేదు, నువ్వేమీ సాధించే అవకాశం లేదు. ఎందుకు అంటే ప్రపంచంలో ఏ విషయాలు సాఫీగా వెళ్ళిపోవు, అన్నీ అనుకూలంగా ఏమీ ఉండవు, వస్తుంటాయి పోతుంటాయి. తట్టుకొని నిలబడితే వెనకమున్న పరమాత్మను చూడడానికి అవకాశం ఉంది. కానీ బాహ్య ప్రపంచంలో విషయాలకి చెలించిపోతూ ఉన్నటువంటి వాడు దైవాన్ని పొందడానికి, దైవాన్ని చూడడానికి అర్హుడు కావాలి. సుఖం దుఃఖం సమం ధీరం. సుఖ దుఃఖాలకి చెలించకుండా ఎవడైతే నిగ్రహించుకోగలుగుతాడో సహ అమృతత్వాయ కల్పతే, వాడు అమృతత్వాన్ని పొందుతాడండి. చెలించేది మనసు. మనసు అంటే ఆలోచనలే. మనసు అంటే ఆలోచనలు. ఏం జరిగినా చూడు, బయట జరిగేటువంటి విషయాలని చూడు, నువ్వు లోపల చెల్లించకు, నువ్వెవరో తెలుసుకునే అవకాశం వస్తుంది. కానీ బయట జరిగే ప్రధానికి చెల్లించిపోతూ ఉంటే దృష్టి తన వైపు తిప్పుకోలేడు. ముందు బయట జరుగుతూ ఉన్నటువంటి వాటికి చెల్లించకుండా నిగ్రహించుకోగలిగేటట్లయితే, షుగర్ వచ్చిందండి, తీపి అంటే చాలా ఇష్టం, తీపి చూస్తూనే వద్దనుకుంటాడు, కానీ ముందు కానీ చూస్తూనే చెల్లించిపోతాడండి. అందరూ తిట్టిపోస్తున్నారు, ఆస్తి కూడా గొల్లైపోయింది, తాగుడు మానలేక.
మానేయాలి అని అనుకుంటాడు. కానీ ఎవడో ఒకడు స్నేహితుడు పిలవడం, లాక్కొని వెళ్ళడం, లేదా వాడే మందు బాటలు తీసుకురావడం, దాన్ని చూస్తూనే మళ్ళీ అట్లా అయిపోతుంది. అని నిగ్రహం అక్కడ వాడేవాడు అన్నమాట. నేను ఇప్పుడు 50 సార్లు మందు మానేశాను అని అంటారు. అంటే ఎంత గొప్పవాడు కదా. ఒక్కసారి మానేసిన వాడి కంటే 50 సార్లు మానేసినవాడు చాలా గొప్పవాడు కదా. చాలా గొప్పవాడు. అరే ఒకసారి మానేసావు అని అనుకోండి, ఇంక మళ్ళీ వాడు చోటుకు వెళ్ళకపోతే బలహీనత లేదు కదా. 50 సార్లు మానేశారంటే అంటే మానేస్తున్నావు మళ్ళీ తగ్గుతున్నావు, మానేస్తున్నావు మళ్ళీ తగ్గుతున్నావు. అంటే నీకు నిగ్రహం లేదు. చూస్తూనే చిన్నపిల్లల చాక్లెట్ చూస్తే చరించిపోవే, చిన్నపిల్లాడు కదా. అలాగే ఒక విషయాన్ని చూసినప్పుడు నువ్వు చలించిపోతున్నావు అంటే నువ్వు కూడా చిన్నపిల్లాడు లేదా. చిన్నపిల్లాడు ఒకటి చాక్లెట్కే దిగాడు, నువ్వు ఇక్కడ భయంకరమైన బలహీనతకు లోనయ్యావు అని అంటే నీ స్థిరత్వం అనే అవకాశం లేదు. అందుకే కాశీకి వెళితే ఏదో ఒకటి వదిలేసి రావాలండి. తినే పదార్థాలు వదిలే. ఏం వదలాలి?